హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ అవర్. ఈరోజైతే నేను బిఫోర్ అమరావతి గురించి చాలా వీడియోలు చేశాను, అంటే స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడైతే అమరావతిలో ఇంకా రీసెంట్గా ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇదైతే కొన్ని ప్లేసెస్, దానిలో అది పార్ట్ 1గా అయితే ఇది పార్ట్ 2గా చేస్తాను అనమాట. ఎందుకంటే ప్లేసెస్ అన్నింటిని ఒకేసారి చూపించడం కుదరదు కాబట్టి ఇట్లా కొంచెం పార్ట్ 1 పార్ట్ 2గా అలా చూపిస్తున్నాను. మనం వెళ్తున్న ఈ రోడ్డు అయితే అమరావతి నుంచి క్యాపిటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది పెద్దమద్దూరు అని చెప్పేసి ఆ ఊరు వస్తుంది అనమాట. దాన్ని ఆనుకుని ఒక కొండ కూడా ఉంటుంది. సో ఈ ప్లేసు ఇక్కడ ఇలా ఉంది. ఈ వీడియో ఇది పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది, దానికి మీరు నన్ను ఫర్గివ్ చేయాలి. ఎందుకంటే టైం కుదరట్లేదు. వీడియోస్ అన్నీ నేను సెట్ చేసుకుని చేయడానికి, టైం టు టైం అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం అయితే టైం పడుతుంది. సో దాని గురించి అయితే మీరు కొంచెం నన్ను ఫర్గివ్ చేయాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అమరావతిలోకి ఇంకా ఏం జరుగుతున్నాయో చక్కగా ఇంకా మంచి అప్డేట్స్ కావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇళ్ల ప్లాట్ల కోసం అని చెప్పేసి ఇట్లా వెంచర్లు వేస్తున్నారు. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన అమరావతికి పెదమద్దూరుకి మధ్యలో అనమాట. ఈ రోజులను బట్టి చూస్తే కనుక ల్యాండ్ మీద మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే దాని మీద ₹1 ఇన్వెస్ట్ చేసామంటే తిరిగి అది మనం ₹10 రూపంలో మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్లేస్ చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచిగా ఇది ఫ్లాట్స్ అనేవి ఇట్లా రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వీళ్ళైతే బ్రిడ్జ్ కడతా ఉన్నారు. అంటే ఇది ఒక వాగు లాంటిది. ఈ నీళ్ళని ఈ బ్రిడ్జ్ కిందగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ కిందగా నీళ్ళు వెళ్ళటానికి అని చెప్పేసి ఇక్కడ ఒకైతే మంచి రహదారి కడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ అమరావతి నుంచి ఇప్పుడు క్యాపిటల్లోకి రావాలన్నా దారి అనేది ముందు బాగుండాలన్నమాట. ఇదంతా కొండ ప్రాంతము. మనకు చూస్తుంటే కనుక ఇటు లెఫ్ట్ సైడ్న కొండ కూడా కనపడతా ఉంది. అటు బస్సులు వెళతాయి. ఇదంతా ఇక్కడ వ్యూ అయితే మీకు ఇలా కనపడతా ఉంది. సో ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక మంచి బ్రిడ్జి వే అయితే ఇక్కడ కడతా ఉన్నారు.
గాయస్ ఇక్కడ ఈ ప్లేసెస్ చూస్తుంటే చాలా బాగుంది కదా, ఆహ్లాదకరంగా చక్కగా మంచిగా గ్రీనరీతో ఇక్కడ ఈ వాతావరణం కానీ ఇట్లా క్లౌడీగా ఉండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా. మీరు ఈ వీడియోలు చాలామంది చూస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వాకిటి దగ్గరికి మిమ్మల్ని చక్కగా మీ దగ్గరకు వచ్చేసేసి ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇట్లా మన క్యాపిటల్ గురించే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఇంకా మంచి మంచి ప్లేసెస్ గురించి అండ్ విలేజెస్, టౌన్స్, సిటీస్ గురించి చాలా మంచిగా ముందు అయితే చాలా గోల్తో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఫ్రెండ్స్. ఈ వెనెస్సా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు సపోర్ట్నివ్వండి, మీ యొక్క సహకారాన్ని అందించండి. ఈ జర్నీలో అయితే ఫ్రెండ్స్ మనం అందరం ఒక ఫ్యామిలీగా ముందుకు కొనసాగుతాము. సాధ్యమైనంత వరకే మీకు ప్రతి ప్లేస్ని చక్కగా మీకు కళ్ళకు కట్టినట్టుగా నా కళ్ళతో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. గాయస్ అమరావతి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు అయితే వైకుంఠపురం అన్నమాట. దీనిలో ఎక్కువగా ఇక్కడ ఈ పల్లెటూరు అనేది దీనికి చుట్టుపక్కల కొండలు ఉండటం వల్ల అండ్ దగ్గరలో కృష్ణా తీరం ఉండటం వల్ల చాలా సుందరంగా సారవంతమైన నేలతో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ దగ్గరలోనే చక్కగా మేరీమాత చర్చి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు చుట్టుపక్కల చూసుకుంటే కనుక తోటలో చాలా మంచిగా బాగా పండిస్తారు. అరటి, మిరప అండ్ కంద అలాంటివన్నీ కూడా చాలా బాగా పండుతాయి అనమాట. చూస్తున్నాం కదా ఇక్కడ చూస్తుంటే కనుక ఈ ప్లేసెస్ అన్నీ ఎంత రమ్యంగా ఉన్నాయో. ఈ ఊరైతే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మనం ఇక్కడ చూస్తున్న ఈ ఊరైతే హరిశ్చంద్రపురం అంటారు దీన్ని. దీని తర్వాత ఇక దొండపాడు అట్లా మనం క్యాపిటల్లోకి ఎంటర్ అవుతాము. దీనికి కొనసాగింపుగా ఉన్న వీడియో కూడా మీకు కింద లింకులో పెడతాను, దాన్ని అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ బిల్డింగ్స్ అయితే ఎదురుగా కనపడుతుంది SRM యూనివర్సిటీ అండ్ దీనికి ఆనుకునే విటి యూనివర్సిటీ కూడా ఉంది. ఇక్కడ విద్యా బోధనలు అయితే చెప్పనవసరం లేదు, చాలా స్టాండర్డ్స్తో కూడిన మంచి విద్యను అయితే అందిస్తారని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. దీని గురించిన మీ యొక్క ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కనుక మనకి గుంటూరు డిస్టెన్స్ చూసుకుంటే కనుక 35 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాగే ఈ యూనివర్సిటీ నుంచి విజయవాడకి అయితే 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా దీనిలో అయితే AI అని, తర్వాత మిషన్ లెర్నింగ్ అని, డేటా ఎంట్రీ అని, NAC A++ అని, NBA యాక్సైట్ అని అండ్ ఇంకా అట్లాగే చాలా మంచి విలువలతో కూడిన ఎడ్యుకేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసేసి 1 crore ఉంటుంది. ఇంకా లోపల ల్యాబ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే చాలా మోడర్న్గా అయితే ఉంటాయి అన్నమాట. గాయస్ మనం ఇక్కడ చూస్తే కనుక ఈ బిల్డింగ్స్ అన్ని కూడా నేషనల్ డిజైన్స్ సంబంధించి నేను చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడ ఉంది, ఒక యూనివర్సిటీ ఇది. అంటే ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా సెంట్రల్ ఫండ్స్తో రన్ అవుతాయి అన్నమాట.
అండ్ స్టూడెంట్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇండియా వైడ్గా వాళ్ళ కొన్ని డిజైన్స్ కోసం అని చెప్పేసి వాటిని ఎలా ఇచ్చేయాలని చెప్పేసి ఒక ట్రైనింగ్గా మొత్తం దీన్నంతా సెంట్రల్ గవర్నమెంట్ అయితే చూసుకుంటుంది. దానికి సంబంధించిన బిల్డింగ్స్ అయితే చాలా మోడర్న్గా కట్టించారు, ఇక్కడ మనం చూస్తున్నాము. గాయస్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంకా సగంలో కట్టి ఆపేసిన బిల్డింగ్స్ మనకి ఇలా కనపడుతున్నాయి. వీటిని అయితే మొత్తం పెయింట్ చేసి ఇంకా పైన చువ్వలు కానీ ఇంకా ఫుల్ఫిల్ కానీ వీటన్నిటిని కూడా ఒక దారికి తీసుకొచ్చి చక్కగా ఇక్కడ రోడ్లు వేసి ఇంకా దీనికి చాలా ప్రాసెస్ అయితే చేయాల్సి ఉందన్నమాట. చూస్తున్నాం కదండి, అటువైపు ఇటువైపు డ్రైనేజ్ వాటర్స్ అనేవి ఇట్లా రోడ్లోకి వచ్చి ఇట్లా ఉంటున్నాయి. ఇంకా వీటన్నిటిని మంచిగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీటన్నిటిని సెట్ చేసి ఇంకా చాలా ప్రాసెస్ అయితే జరగాల్సి ఉంది. మనకు దూరంలో చూస్తున్నాం కదా, ఇవన్నీ చుట్టూ ఎటు చూసినా కానీ అపార్ట్మెంట్స్ అనేవి మనకి ఇలా చక్కగా కనపడతా ఉన్నాయి. మరి ఇంకా వీటి వర్క్ ఎప్పుడు అవుతుందో మనం అయితే వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడైతే మనము హైకోర్టు ఉన్న ప్లేస్లోకి వచ్చేసాము. మీకు జూమ్ చేసి చూపిస్తాను కదా, అంటే ఆ ప్లేస్లో కెమెరాస్తో మన వీడియో తీయడానికి కానీ షూట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ నుంచి దూరంగా చూపిస్తున్నాను. ఈ ఏరియా వచ్చేసరికి దీనికి దగ్గరలోనే నేలపాడు, హైకోర్టు వెనకాల అయితే తుళ్ళూరు, ఇంకా ఇటు చుట్టుపక్కల చూసుకుంటే కనుక రాయపూడి, వెలగపూడి,
ఇవన్నీ దీని చుట్టూ ఉన్న ఊర్లు అనమాట. దీనికి దగ్గరలోనే నేలపాడు అనే ఊరైతే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఏదో టెంపరీగా నిర్మించిన హైకోర్టు దగ్గర ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. ఇదంతా మనం ఇక్కడే చూస్తున్నామండి. అండ్ దీనికి దగ్గరలో చంద్రబాబు గారి హౌస్ కూడా కడుతున్నారంట. నెక్స్ట్ టైం వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా చూద్దాము. సిగ్నల్ టవర్స్ కానివ్వండి, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించి కానీ అన్నీ మొత్తం త్వరగా అయ్యేటట్టుగా చూసుకుంటున్నారు. మధ్యలో వానలు పట్టడం వలన మనకి కొంచెం పనుల ఆటంకం కలిగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ త్వరగా వీటిని ఇచ్చేసి మంచిగా ఈ రాజధానిని ఒక కొలిక్కి తీసుకురావాలి అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ప్లేస్ అంతా పార్కింగ్ ఏరియా అనమాట. అంటే హైకోర్టుకి ఇక్కడికి వచ్చిన ఏదన్నా పని మీద వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ పార్కింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ షెడ్ అయితే నిర్మించారు. ఇంకా మనకి ఇక్కడ ఎదురుగా చూసుకుంటే కనుక ఇది సిఆర్డిఏ భవనం అన్నమాట. మనకు అమరావతికి సంబంధించిన ఈ పనులన్నిటిని కూడా చూసుకోవడానికి ఒక సిఆర్డిఏ ఆఫీస్ అనేది కావాలి కాబట్టి దాన్ని ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది త్వరలోనే రెడీ అవుతుంది అనమాట. చాలా నీట్గా అయితే డిజైన్ చేసి ఏ సింబల్ వచ్చేలాగా మంచిగా దీన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు, బాగా కడతా ఉన్నారు. ఇది చూస్తున్నాం కదా, ఇది ఎక్కడైతే ఇంకా హై వోల్టేజ్ ఉన్న ఎలక్ట్రికల్ పిల్లర్స్ అయితే మనకు కనపడుతున్నాయి. అండ్ అమరావతిలో గ్రీనరీకి లోటు లేకుండా చుట్టూ చెట్లు అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సైడ్న వంతెనలు కాలువలు లాంటివి వాటన్నిటిని అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. ఇట్లా కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇలా ఉంటున్నాయి. మనం